నమస్తే నమస్తే అండి. ఓకే అండి, దక్షిణామూర్తి స్తోత్రంలోకి వెళ్దామా? ఒకసారి ఇదంతా నేను చదువుతాను. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మ తత్వం యువానం వర్సిష్టాం తేవ సదృశిగణై ఆవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రం ఆనందరూపం స్వాత్మా రామం ముదిత వదనం దక్షిణామూర్తిమీడే వటవిటపి సమీపే భూమి భాగే విషణ్ణం భూమి భాగే నిషణ్ణం సకల ముని జనానాం జ్ఞానదాతారమారాత్ త్రిభువన గురుమీశం దక్షిణామూర్తి దేవం జనన మరణ దుఃఖచ్ఛేద దక్షం నమామి. చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యస్తు ఛిన్న సంశయా నిధయే సర్వవిద్యానాం భిషజే భవరోగిణాం గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. స్తోత్రం. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివో భూతం యథా నిద్రయా యః సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాక్ నిర్వికల్పం పునః మాయా కల్పిత దేశ కాల కలనా వైచిత్ర చిత్రీకృతం మాయావీవ విజృంభయచ్చపి మహా యోగి వయస్వేచ్ఛయా తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. యస్యైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థకం భాసతే సాక్షాత్ తత్వమసీతి వేదవచసా యో బోధయచ్చాశ్రితాన్ యత్ సాక్షాత్కరణాత్ భవేన్న పునరా వృత్తిర్భవాంభో నిధౌ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. నానాచిద్రఘటోధర స్థితి మహా దీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్య తు చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాతి ఏతత్ సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. దీన్ని వివరించుకుందామండి. 3వ శ్లోకంలోనే ఉన్నాం మనం ఇంకా, కానీ ఇవాళ 4వ శ్లోకం కూడా నేర్చుకుంటే బాగుండని చెప్పుకున్నాము. ఒకసారి 3 చూద్దాము. యశ్చైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థకం భాసతే సాక్షాత్ తత్వమసీతి వేదవచసా యో బోధయచ్చాశ్రితాన్ యత్ సాక్షాత్కరణాత్ భవేన్న పునరావృత్తిర్భవాంభోనిధౌ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఏ పరమాత్మ యొక్క సద్రూప చైతన్యం అసద్రూప జగత్తుగా ఈ జగత్తుగా ప్రకాశిస్తుందో, ఏ రూపము లేని పరమాత్మ ఈ జగత్తుగా ప్రకాశిస్తుందో, ఏ పరమాత్మ ఆశ్రితులైన వాళ్ళకి తత్వమసి అనే వేద వాక్కుల ద్వారా అపరోక్షంగా బోధిస్తున్నారో, ఏ పరమాత్మలో తిరిగి ప్రవేశం లేకుండా ముక్తి కలుగుతోందో, అలాంటి గురుమూర్తికి అయిన శ్రీ దక్షిణామూర్తికి నా నమస్కారాలు. అంటే ప్రపంచం మన మనస్సులో కల్పించబడి అనుభవించబడుతోంది. ఇది ఇంతకుముందు మనం తెలుసుకున్నాం. అలాగే 2వ శ్లోకంలో ఈ సమస్త సృష్టి ఏకైక సత్యమైన ఆత్మ చైతన్యంలో గర్భితమై ఉండి
మాయాశక్తితో సంకల్ప రూపంలో స్ఫురిస్తూ ఉంటుంది. ఇది 2వ శ్లోకంలో మనం తెలుసుకున్నాం. కాబట్టి మనం చూసేదంతా నిజం కాదని, నామరూపాత్మకమైన వివిధ వైవిధ్యభరితమైన ఈ ప్రపంచం సత్తు చిత్తు ఆనంద రూపమైన ఆత్మ మీద ఆరోపించబడింది. అది అసలైంది. ఇదంతా కూడా ఆత్మ అంటే పరమాత్మ మీద ఆరోపించబడింది. ఇలాంటి పరిమితులతో కూడింది, వైవిధ్యభరితమైన సుఖ దుఃఖ మిశ్రితమైన నామరూపాలతో కూడిందైన మిథ్యయిందైన ఈ ప్రపంచంలో ఇరుక్కుని ఇందులో మనం తిరుగుతూ సుఖ దుఃఖాలు పొందుతూ ఒక గమ్యం లేకుండా, అంటే ఒక లక్ష్యం లేకుండా, ఎందుకు పుట్టామో ఎందుకు చనిపోతున్నామో కూడా తెలియకుండా సంచరించే మానవుడు పరమాత్మకి దూరంగా వెళ్ళిపోతున్నాడు. ఇంకా ఇంకా కష్టాల పరంపరగా ఎదుర్కొంటూ జనన మరణ సంసార చక్రంలో ఇరుక్కుపోతున్నాడు. మరి అలా కాకుండా తరుణోపాయాన్ని, అంటే ఇందులోంచి బయటపడే మార్గాన్ని ఏమిటా అని ఆలోచింపచేసి మానవుణ్ణి తరించే మార్గాన్ని ఈ శ్లోకంలో వివరిస్తున్నారు ఆదిశంకరులు. గురువుని మానవ మాతృనిగా కాకుండా పరమాత్మగా స్తుతించటం ఈ స్తోత్రంలోని ప్రత్యేకత. గురువుని భగవంతుని ప్రతినిధిగా కాకుండా సాక్షాత్ భగవంతునిగా ఆ గురువుని భావించటం దైవానుగ్రహాన్ని పొందటానికి దగ్గర దారి అని చెప్తున్నారు. ఎవరి యొక్క సత్తా అంటే చైతన్య శక్తి కదులుతూ ఈ మిథ్యా ప్రపంచంగా సృష్టించబడిందో, అంటే ఎవరి ఆధారంగా, ఎవరి చైతన్య శక్తితో ఈ జగత్తంతా సృష్టించబడిందో, ప్రకాశిస్తుందో, అలాంటి పరమ పవిత్రమైన శ్రీ దక్షిణామూర్తికి నా ప్రణామాలు. దక్షిణామూర్తే ఈ ప్రపంచానికి అధిష్టానమైన పరమాత్మ అని తెలియచెప్తూ, పరమాత్మకి గురువుకి భేదం లేదు. పరమాత్మ గురువు ఇద్దరు లేరు, ఉన్నది ఒక్కటే. ఈ ప్రపంచానికి, ఇందులోని వస్తువులకి స్వతహాగా ఉనికి లేదు. ఉనికి అంటే దాని సత్తా అన్నది దాంట్లో లేదు. అందుకే ఈ ప్రపంచాన్ని అసత్కల్పార్థకం అంటే ఇది జడమైంది ప్రపంచం, అంటే అసత్తుతో కల్పించబడింది లేదా సత్యరహితమైనది. దీంట్లో సత్యమేమీ లేదు, స్వతహాగా సత్యం కానిది. అంటే స్వతహాగా అక్కడ ఏ వస్తువు లేదు, కానీ ఉన్నట్లుగా భ్రమ కొలుపుతోంది. అదే చీకటిలో పాము తాడు ఉదాహరణ. అది వెలుగులో ఉన్న తాడు రాత్రి ఎప్పటికల్లా, అంటే వెలుగులో చూడని వాళ్ళమైన మనం వెలుగులో అక్కడ తాడు పడి ఉండటం చూడనప్పుడు దాన్ని మనం పాముగా భ్రమగా చెందుతున్నాం. నిజానికి అక్కడ ఉన్నది తాడే కానీ పాము కాదు. ఆ కనిపించిన పాముకు తాడు ఆధారం. మనకు చీకట్లో కనిపించిన పాముకి ఆధారం తాడే. తాడి యొక్క ఉనికి మన మనోకల్పితమైన మనస్సులో కల్పించబడిన పాముకి, తద్వారా భయానికి కారణం. ఎప్పుడైతే పాము కనిపిస్తుందో పాముకి భయపడతాం. తాడుకు భయపడతామా? తాడుకు భయపడం. అక్కడ తాడు పడి ఉందంటే ఏం లేదు, ఓకే అనుకుంటాం. ఒక్కోసారి దాని కాలుతో అవతల కూడా తంతాం. అదే తాడుకి పాముకి మధ్య గల చిత్రమైన సంబంధం కాని సంబంధం. వాటి రెండింటికి ఏ సంబంధం లేదు, కానీ ఒక సంబంధం ఏంటి? చీకట్లో ఉండటాన్ని పాముగా భ్రమ. ఇదే అధ్యాస, ఇదే మాయ. తాడు అనే సత్యం తెలియకపోవటం వల్ల పాము అనే భ్రమ అన్యదాగ్రహణంలో మనం పడిపోయి భయానికి కారణమవుతోంది. ఇదే విధంగా మనం చూసే ఈ ప్రపంచం కూడా మన చేత గుర్తించబడి అనుభవించబడుతున్న సమస్త నామరూపాలు. ఇక్కడ నామరూపాలకు ప్రాముఖ్యత అక్కడి నుంచి మొదలవుతుంది. ఈ నామరూపాలు కేవలం మనోకల్పిత భ్రమలే. వాటికి ఆధారం, అధిష్టానం ఆత్మ చైతన్యం. ఇదే అసలు సత్యం. కాబట్టి ఆత్మే అంటే, ఆత్మ అనే మాటకి ఇక్కడ అర్థం పరమాత్మే. ఉన్నది ఒకటే కదా, ఆత్మన్నా పరమాత్మన్నా ఒకటే. ఆత్మే సర్వానికి కారణం. కనిపించే ఈ ప్రపంచం నిజంగా ఆత్మ చైతన్యమే. మరి ఇక్కడ పాము నిజంగా తాడే అయితే చీకట్లో ఉన్నంత వరకు సత్యాన్ని తెలుసుకోలేకపోయింది. అలాగే మనం అజ్ఞానంలో ఉన్నంత వరకు సత్యమైన ఆత్మని తెలుసుకోలేం. ఈ ప్రపంచం అనే భ్రమని మనం వదిలిపెట్టలేం. అందువల్ల ప్రపంచ భ్రమలో ఉన్నంత వరకు, ఈ ప్రపంచమే నిజం అని అనుకున్నంత వరకు ఈ సుఖ దుఃఖాలు, బాధలు, భయాలు, అలజళ్ళు, ఆందోళనలు వీటిని మనం తప్పించుకోలేము. ఎందుకంటే ఆ భ్రమలో ఉన్నంత వరకు వీటితోనే ఉంటాం. పాము ఉన్నంత వరకు భయం ఉంటుంది,
పాము కాదు తాడు అన్న తర్వాత భయం ఎలా పోయిందో, అలాగే ఈ ప్రపంచం అనే భ్రమలో ఉన్నంత వరకే సుఖ దుఃఖాలు, బాధలు, భయాలు, అలజళ్ళు, ఆందోళనలు, ఇవి జనన మరణాల నుంచి విడుదల పొందలేం. కాబట్టి మానవుని సమస్త దుఃఖాలకి కారణం ఈ ప్రపంచం సత్యం అనే భ్రమ. అసలు సత్యాన్ని మనం తెలుసుకోలేకపోతాం. ఏంటి అసలు సత్యం? ఏకమేవ అద్వయం బ్రహ్మ నేహనా నాస్తి కించన. ఉన్నదంతా ఏకమైన అద్వయమైన పరమాత్మ బ్రహ్మమే. బ్రహ్మం అంటే పరమాత్మే. దీనికి అన్యముగా రెండవది ఏది లేదు. ఇది చాంద్రోగ్యోపనిషత్తు, బృహదారణ్యకోపనిషత్తులో వివరిస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా మనం ఏమనుకుంటున్నాం? ప్రపంచం ఒక్కటే ఉంది, దీనికి అన్యంగా పరమాత్మ అనేదే లేదు. దాన్ని వ్యతిరేకంగా మనం భావిస్తున్నాం. ఉన్నదే ప్రపంచం, పరమాత్మ అనేది లేదు అని. మరి ప్రపంచం ఎప్పుడు ఉంటుంది? పోనీ అలాగే అనుకుందాం, ప్రపంచమే ఉంది, పరమాత్మ లేడు అనుకుంటే ప్రపంచం ఎప్పుడు ఉందా? సృష్టికి ముందు, సృష్టి సమయంలో, సృష్టి పూర్తే ప్రళయంలో, ప్రళయం తర్వాత ఈ ప్రపంచం ఉంటుందా? ఉండదు. ఈ ప్రపంచం ఉండదు కాబట్టి ఇది సత్యం కాదు. అదే పరమాత్మ సృష్టి ముందు పరమాత్మే, స్థితి సమయంలో పరమాత్మే, ప్రళయ కాలంలోనూ ఉన్నది పరమాత్మే. కాబట్టి పరమాత్మే సత్యం. మరి ప్రపంచం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి రాలేదు. అసలు ప్రపంచం లేనే లేదు. అజ్ఞానంలో ఉన్నవాడికి పరమాత్మే ప్రపంచంగా కనిపిస్తుంది. అంటే పరమాత్మని నేను తెలియకపోవటం వల్ల నీకు ఎదురుకుండా పరమాత్మ కనిపించినా పరమాత్మగా నువ్వు భావించట్లా, దానికి నామరూపాలతో ఒక ప్రపంచంగా భావిస్తున్నావు. అది భ్రమ. ఇంద్రజాలకుడు ఒక తాడుని పైకి ఎగరేస్తాడు, అది కర్రగా నిలబెడుతుంది. మరి ఇది కర్ర తాడా? చూసే వాళ్ళకి కర్రే, కానీ పైకి ఎగరేసిన ఇంద్రజాలకుడికి, గారడీవానికి, మెజిషియన్ కి అది తాడు. అలాగే ఆ భ్రమే మన అజ్ఞానం. మరి భ్రమ ఎలా తెలుగుతుంది? భ్రమ అజ్ఞానంలో ఉన్న వాళ్ళకే కదా. జ్ఞానం వచ్చిన వాళ్ళకి భ్రమ లేదు. జ్ఞానంలో, ఆత్మజ్ఞానంలో నేను ఆత్మని, నేను బ్రహ్మాన్ని అనే జ్ఞానంలో, ఆ నిష్టలో ఉన్న వాళ్ళకి భ్రమ ఉండే అవకాశం ఏమీ లేదు. కాబట్టి మనం అజ్ఞానం నుండి జ్ఞానంలోకి మేల్కొనాలి. దీనికి తత్వవశి వంటి మహావాక్యాల్లో సూచించబడిన స్థితిని మనం అనుభవంలోకి తెచ్చుకోవాలి. అది మన స్వరూపం, స్వస్వరూపం. అదే ఆత్మస్థితి, అదే సత్ చిత్ ఆనందమైన ఆత్మస్థితి. మరి ఆ స్థితి చేరుకునేదాకా మనం ఈ మాయా ప్రభావంలో ఉన్నట్లే. మనం నేను సచ్చిత్ రూపమైన, ఆనందమయ రూపమైన పరమాత్మని, సచ్చిదానంద స్వరూపాన్ని, ఇది నా స్వస్థితి, ఆత్మ చైతన్యం అని తెలుసుకునేంత వరకు మనం మాయలోనే ఉంటాం. మాయా ప్రభావంలో ఉన్నంత వరకు ఈ మాయా జగత్తుని, ఇందులోని వస్తువులని, ఇవన్నీ ఎంతో నిజమని అనుకుంటూ ఈ సత్యత్వ బుద్ధితో విశ్వసించి మాయా ప్రభావానికి లోనవుతున్నాం. దారి తెన్ను ఏమీ తెలియక దుఃఖ సముద్రంలో మునిగిపోతున్నాం. మరి దీంట్లోంచి బయటపడి, ఈ సముద్రంలోంచి బయటపడాలి. బయటపడి నిత్యము, శుద్ధము, అనంతము, అద్వయము, అనంత ఆనంద సాగరమైన స్వస్వరూపానురూపంలో, స్వస్వరూప అనుభవంలో నిలబడాలి అంటే, నా స్వరూపంలో నిలబడాలి అంటే, నేను పరమాత్మగా నిలబడాలంటే, అంటే నిత్యము, శుద్ధము, అనంతము, అద్వయము, ఇంకో రెండోది అనేది ఏదీ లేదు. అనంత ఆనంద సాగరమే అయినా స్వస్వరూపాను అనుభవంలో నిలబడాలి. ఎప్పుడు నా రూపంలో, నా స్వరూపమే ఆత్మ చైతన్యం, నేను అందులో నిలబడాలి అంటే నాకు ఎవరో ఒకళ్ళు దారి చూపించాలి. ఎవరు చూపించాలి ఆ దారి? శ్రోత్రియుడు, బ్రహ్మనిష్ఠుడు, కరుణా సముద్రుడు అయిన సద్గురువు సహాయంతో వేదాలలోని మహావాక్యాల లక్ష్యార్థాన్ని గ్రహించి ఆ స్థితిలో నిలిచిపోవాలి. సద్గురువుల యొక్క సేవ చేసి వాళ్ళ ద్వారా మహావాక్యాల యొక్క లక్ష్యార్థాన్ని గ్రహించి ఆ స్థితిలో నిలబడిపోవాలి. ఇది మనకున్న ఏకైక మార్గం. అలాంటి గురువు నిజంగా లభించటం గాని, మహావాక్యాల లక్ష్యార్థం అవగతం చేసుకోవటం గాని తేలికైన విషయమా? చాలా కష్టమే. అసలు నేను బంధంలో ఉన్నాను,
నేను అజ్ఞానంలో ఉన్నాను, నేను తరించాలి అనే ఆలోచన రావటం కూడా పూర్వజన్మ సుకృతం. 100కి 98% మనందరం, 98 ఏంటి 99% కూడా మనం బంధంలో ఉన్నట్లు కూడా మనకి తెలియదు. 100కి 99 మందికి నేను బంధంలో ఉన్నాను అని కూడా తెలియదు. ఇంకా అంతకంటే ఎక్కువే. ఎవ్వరికీ తెలియదు. బంధం అనే మాటే తెలియదు. ఇదే నిజం అని అనుకుంటున్నాం. నేను అజ్ఞానంలో ఉన్నాను అని తెలియదు. నేను తరించాలి అనే ఆలోచన రావటం కూడా లేదు. అలా వచ్చింది అంటే అది పూర్వజన్మ సుకృతం ఉంటేనే వస్తుంది. మరి అలాంటప్పుడు పూర్వజన్మ సుకృతం ఉంటేనే సద్గురువు లభించటం, ఆయన బోధన అర్థం చేసుకుని అందులో అవగాహన చేసుకుని నిలబడగలగటం. అనేక జన్మలలో పరమాత్మని ఆశ్రయించిన వాళ్ళకి తప్ప ఇతరులకి ఇది సాధ్యం కాదు. మనం చెప్పుకున్నాం, చిన్న చిన్న మెట్లు ఎక్కుతూ 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 కొద్దిగా ఎత్తైన మెట్లు ఎక్కుతూ ఆ స్థితికి చేరుకోగలిగాం. ఇతరులకు సాధ్యం కాదు. అందుకే ఈ శ్లోకంలో తత్వమసి అది నీవే అని స్వయంగా వేదవాక్కుల ద్వారా ఎవరు బోధిస్తారో అలాంటి పరమాత్మ అయిన దక్షిణామూర్తికి నమస్కారాలు అని వివరించారు 2వ పాదంలో. అంటే భగవంతుణ్ణి మర్చిపోయి మాయకు లోబడి ఈ మాయ కల్పించి చూపించే ప్రపంచంలో ఇరుక్కుపోయేవాడికి ఆ దుఃఖపూరితమైన జనన మరణ సంసార చక్రమే గతి. ఎప్పుడు ఎన్ని కోట్ల జన్మలెత్తినా ఆ చక్రంలోనే తిరగాలి. అలా కాకుండా ఆ పరమాత్మను శరణు వేడితే సత్తు చిత్ ఆనంద స్వరూపమైన ఆత్మవు నువ్వే అని సద్గురువు మహావాక్యాల లక్ష్యార్థాన్ని మనకి వివరిస్తారు, బోధిస్తారు. అయితే పరమాత్మే స్వయంగా బోధిస్తాడండి. మీరు చెప్పింది బాగుంది, పరమాత్మే చెప్తాడా? పరమాత్మే చెప్తాడు, అవుననే అనాలి. శంకర్లు ఇదే చెప్తున్నారు, అవును పరమాత్మే బోధిస్తాడు అని. మరి పరమాత్మ అంటే ఎవరు? కేవల చైతన్యం. పరమాత్మ అంటే కేవల చైతన్యం. అంటే పరమాత్మ చైతన్యం గురువు రూపంలో బోధిస్తాడు. చైతన్యమే అక్కడుంది, ఆ చైతన్యమే ఒక గురువు రూపం తీసుకుని ఆ గురువు రూపంలో బోధిస్తాడు. నువ్వు పరమాత్మను వేరుగా గురువును వేరుగా ఇద్దరుగా చూసావా నీకు అర్థం కాదు. అప్పుడు ఎలా బోధిస్తాడు పరమాత్మ? ఎలా పరమాత్మ బోధిస్తాడు అని అనుకుంటావు అని ఆచార్య శంకర్లు ఈ సందేహం రాకుండా చెప్తున్నారు. అందుకే పరమాత్మే అయినా ఇద్దరు లేరు, గురువు వేరు పరమాత్మ వేరు, గురువే పరమాత్మ, పరమాత్మే గురువు. ఆ పరమాత్మ అయిన శ్రీ దక్షిణామూర్తి, గురు దక్షిణామూర్తికి నా నమస్కారాలు అంటున్నారు. ఇలాంటి భావనతో స్తుతించిన వారి నమస్కారాలు గురు రూపంలో ఉన్న ఆ పరమేశ్వరునికి, పరమాత్మకే చేరతాయి. తనను ఆశ్రయించి శరణు కోరిన శిష్యుల మీద అపారమైన దయతో మహావాక్యాల లక్ష్యార్థాన్ని బోధించి దాన్ని అర్థం చేసుకునే విధంగా సహాయ సహకారాలు అందించి మార్గదర్శిగా నిలిచే గురువే పరమదైవం. మనం పూర్తిగా అవగాహనలో నిలిచేంత వరకు కూడా మనల్ని వెన్నంటి మళ్ళీ 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 చెప్తూ చెయ్యి అందించి ముందుకు తీసుకెళ్లే ఆ గురువే పరమదైవం. ఆ పరమాత్మ యొక్క వ్యక్త స్వరూపం, కనిపించే రూపమే సద్గురు. అయితే వేదాల్లో చెప్పబడినంత మాత్రాన, సద్గురువు బోధించినంత మాత్రాన అది నువ్వే ఎలా అవుతావు? మనకి ఎన్ని సందేహాలు కదా. ఆ పరమాత్మ నువ్వెలా అవుతావు? పరమాత్మ అపరిమితుడు, నువ్వేమో పరిమితుడివి. పరమాత్మేమో అమృతం, నువ్వేమో మృతం. పరమాత్మ శుద్ధ చైతన్యం, నువ్వేమో జడం. ఇలా ఎన్నో భేదాలు ఉన్నాయి కదా మనకి పరమాత్మకి. ఇది ద్వైతుల యొక్క సంశయం. ద్వైతులంటే పరమాత్మ వేరు నేను వేరు అనే వాళ్ళ యొక్క సందేహం అది. నిశితంగా పరిశీలించి చూస్తే ఈ సందేహాలకు ఆస్కారం లేదు. ప్రతివాదులు చూపించే ఈ లక్షణాలు, పరిమితులు అన్నీ ఈ దేహం అనే ఉపాధులకు సంబంధించినవి. ఈ ఉపాధులకి అతీతంగా చూసినట్లయితే ఆ ఉపాధుల ద్వారా పనిచేసే సత్యం మాత్రం ఒక్కటే. అది ఉపనిషత్తులన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే ఉపాధుల భేదమే తప్ప మరి ఇంకేం కాదు. పరిమితమైంది ఈ దేహం అనేది ఉపాధి. దేహం అనేది ఇది ఒక ఉపాధి. మరణించేది ఈ ఉపాధే. దేహం మరణిస్తుంది కానీ ఇందులోని ఆత్మ చైతన్యం మరణించదు కదా. జడమైంది ఈ ఉపాధే. అసలు
ఈ ఆత్మ చైతన్యం తీసుకోకపోతే ఇది జడం, ఇది ఉపాధి. మరి ఉపాధులను తొలగించి చూస్తే అంతా ఒక్కటే సత్యం, అదే ఆత్మ చైతన్యం. మరి ఉపాధులు లేని శుద్ధ చైతన్యం పరమాత్మ. మనకంటే ఉపాధులు దేహం, మనస్సు, బుద్ధి ఇవన్నీ ఉన్నాయి. మరి పరమాత్మకి ఏవి లేవు. ఏ ఉపాధులు లేని శుద్ధ చైతన్యమే పరమాత్మ. ఉపాధులు వదిలి సమాధి స్థితిలో కేవల స్థితిలో నిలిచిన సాధకుడు ఆ ఉపాధులు లేని శుద్ధ చైతన్యమే ఉంటాడు. కాబట్టి అతడు కూడా పరమాత్మే. మనం దీనికి ఒక చక్కటి ఉదాహరణ చెప్తూ, మనం కొంతకాలం క్రిందట ఒక ఢిల్లీలో ఒక చిన్న పసిబాలుడిని చూసాం. 20 సంవత్సరాల తర్వాత ఆ బాలుడు పెరిగి పెద్ద అయిన తర్వాత ఇప్పుడు మనం తిరుపతి వెళ్ళినప్పుడు ఆ బాలుడిని వాళ్లతో తల్లిదండ్రులతో పాటు అతన్ని అక్కడ చూసాం. అప్పటికి ఇప్పటికి ఎన్నో తేడాలు వచ్చాయి. దేశం, కాలం, రూపం అన్ని మారిపోయాయి. దేశం అంటే భారతదేశం, అమెరికా, ఇతర దేశాలని కాదు, ప్రదేశం అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ దేశం అంటే ప్రదేశం, కాలం, రూపం అన్ని మారిపోయాయి. అప్పుడు ఢిల్లీలో ఉన్నప్పుడు, అప్పుడు ఢిల్లీలో, ఇప్పుడు తిరుపతిలో, అంటే ప్రదేశాలు మారాయి. అప్పుడు 1984 సంవత్సరం, అప్పుడు పసిబాలుడు. ఇప్పుడు 2004 అంటే కాలం మారింది. అప్పుడు 2 అడుగులు ఎత్తుండి బొద్దుగా చిన్న చిన్న చేతులతో బోసు నోరుతో బోడుగుండు చిన్న నిక్కర వేసుకుని ఉన్నాడు ఆ పిల్లవాడు అప్పుడు మనం చూసినప్పుడు. మరి ఇప్పుడు 5 అడుగుల 6 అంగుళాల ఎత్తుతో సన్నగా చక్కగా ఇన్షర్ట్ చేసుకుని, కళ్ళజోడు పెట్టుకుని, క్రాఫ్ట్ పెట్టుకుని, చిన్న గడ్డంతో చక్కగా ఉన్నాడు. ఇన్ని తేడాలున్నా మనం మాత్రం ఆ చంటి అప్పుడు చూసిన పసిబాలుడే ఇతడు అని నమ్ముతున్నాం. అప్పుడు 2 ఏళ్ల బిడ్డే ఇప్పుడు ఇంత పెద్దవాడయ్యాడు అని మనం అంటున్నాం. ఎందువల్ల అంటే ఎన్ని తేడాలున్నా అసలు వ్యక్తి మారలేదు. తేడాలు ఎక్కడొచ్చాయి? ప్రదేశము, కాలము, రూపము. ఇందులో మార్పు వచ్చింది కానీ అసలు వ్యక్తిలో మార్పు లేదు కదా. కాబట్టి రూపం మారచ్చు, డ్రెస్ మారచ్చు, అలవాట్లు మారచ్చు, ఆహారం మారచ్చు, దేశకాల పరిస్థితులు మారచ్చు. ఎన్ని మార్పులైనా అతడే ఇతడు. అలా అనటాన్ని సమానాధికారణం, సమానాధికరణం అంటారు. అంటే అప్పుడు ఇప్పుడు ఉన్నది వ్యక్తి ఒకళ్ళే. మనం చూడండి, ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం మనం ఒక స్కూల్లో పనిచేసాం. ఎప్పుడో ఒక 30 ఏళ్ల క్రితం. అక్కడ పిల్లలు కొంతమంది చక్కగా పెరిగి పెద్దవాళ్లే మన దగ్గర చదువుకుని మంచి స్థితిలో ఉన్నారు. నా ఉదాహరణ చెప్పుకుందాం, పోనీ ఎవరితో ఎందుకు. చాలా మంచి స్థితిలో ఉన్నారు. వాళ్ళు చాలా పెద్దవాళ్ళు అయ్యారు. నా దగ్గర చదువుకున్నప్పుడు ఎంత ఉన్నారు? 10 సంవత్సరాల పిల్లలు అనుకుందాం. 10 ఏళ్ళు, 9 ఏళ్ళు, 8 ఏళ్ళు, అలా 6 సంవత్సరాలు దాటిన పిల్లల దగ్గర నుంచి మరి స్కూల్లో వేస్తారు కదా, అలా చదువుకున్న పిల్లలు. అప్పుడు వాళ్ళ రూపానికి ఇప్పటి వాళ్ళ రూపానికి ఎంతో తేడా ఉంది. ఆడపిల్లలైనా మగపిల్లలైనా వాళ్ళు నన్ను గుర్తుపెట్టగలరు. నమస్తే మేడం, నమస్కారం టీచర్ గారు అంటారు. నువ్వెవరినైనా? మీ దగ్గర చదువుకున్నానండి, అప్పుడు నా పేరు మహీధరు, నేనేమో మీ దగ్గర చదువుకున్నాను. అలాగా. మనకి గుర్తుండకపోవచ్చు, కానీ వాళ్ళు నన్ను గుర్తుపట్టి నాకు నమస్కారం పెట్టి వాళ్ళ గుర్తు చేసుకున్నారు. అప్పటి రూపం 9 సంవత్సరాల రూపమే, లేదా 8 ఏళ్ల రూపమే, కానీ ఆ రూపం ఇప్పుడు ఉండదు కదా. అక్కడ ఆ పాఠశాలలో లేను కదా. ఇప్పుడు ప్రదేశము మారింది, కాలము మారింది, రూపము మారింది, కానీ వ్యక్తి మాత్రం ఒకళ్ళే. నేను గుర్తు పట్టినా పట్టకపోయినా కొన్ని ఉదాహరణలు గుర్తులతో గుర్తుపట్టచ్చు. ఓహో అవునా, నువ్వా, నీకు చాలా తేడా వచ్చిందయ్యా, నేను గుర్తుపట్టలేకపోయాను, మనం ఒప్పుకుంటాం. కానీ వ్యక్తులు మారరు. అది ఇక్కడ మనం చెప్పుకునేది. దీన్నే సమానాధికరణం. ఒకే వ్యక్తి దేశకాలమాన పరిస్థితులు మారినా, ఆహారపు అలవాట్లు మారినా, ఏది మారినా ఆ వ్యక్తి మాత్రం అది సమానాధికరణం. ఎన్ని మార్పులున్నా మన బుద్ధికి ఒకే విధమైన ఏకత్వం అందుతుంది. ఇది అంటే ఇదే తత్వమసి మహావాక్యం. అనంత సత్యాన్ని మన బుద్ధికి అందిస్తుంది. తత్వమసి మహావాక్యం అనంతమైన సత్యాన్ని మన బుద్ధికి అందిస్తోంది. ఈ విధంగా వేదాలలోని తత్వమసి మొదలైన మహావాక్యాలను తెలియజెప్పి వాటి లక్ష్యార్థాలను బోధించే గురువుని
దైవంగా భావించి పూజించే సాధకులకి వాటి లక్ష్యార్థం అవగతమవుతుంది. ఎప్పుడైతే మీ గురువు పట్ల విశ్వాసం, శ్రద్ధ అంటే వేదాంత వాక్యాదిషు శ్రద్ధ, గురువు పట్ల వేదాంత వాక్యాల పట్ల శ్రద్ధ, నమ్మకం, విశ్వాసం, అదే శ్రద్ధ అంటే. అలా సాధకులకు వాటి లక్ష్యార్థం గురువుని దైవంగా భావించి పూజించే వాళ్ళకే అవగతమవుతుంది. అంతేకాదు ఈ మహావాక్యాలలో నిగూఢంగా దాగి ఉన్న తత్వ రహస్యపు లోతులు వాటిని గ్రహించి మననం చేసి ఆ జ్ఞానానుభవంలో నిలిచిపోయినప్పుడే, అంటే లోతుగా మనం అధ్యయనం చేసి విచారణ చేసినప్పుడే అప్పుడు మనకు అర్థమవుతుంది. పై అర్థమైతే మనకి సరిగ్గా అవగాహన ఉండదు. అలా ఆ జ్ఞానానుభవంలో మనం నిలిచిపోయినప్పుడు అద్వయం, రెండోది ఏదీ లేదు, అనంతం, అంతమనేది లేదు. అటువంటి మన స్వస్థితిలో జాగృతులమవుతాం. నా స్వస్థితి పరమాత్మ చైతన్యం. ఆ స్వస్థితిలో జాగృతి అవుతాడు శిష్యుడు. అతను అప్పుడు అర్థం చేసుకుంటాడు శిష్యుడు. అంటే తత్వమసి మహావాక్య లక్ష్యార్థం తన స్వానుభవంగా మారుతుంది. దీన్ని బాగా తర్కించి లోతుకు వెళ్ళి ఆత్మవిచారణ చేస్తే గాని తన అనుభవంలోకి తెచ్చుకోలేడు శిష్యుడు. గురువు బోధించింది తత్వమసి మహావాక్యం, ఉపదేశ వాక్యం. అది ఆ ఉపదేశాన్ని పొందిన శిష్యుడు నేను ఆ పరమాత్మని ఎలా అవుతాను, ఆ పరమాత్మకి నాకి ఉన్న తేడాలేంటి, నేను వేరు, నేను మృతం, పరమాత్మ అమృతం. ఇందాక మనం రెండిటికే భేదాలు చూసుకున్నాం కదా. అలా చూసినప్పుడు నాది ఉపాధుల భేదం, పరమాత్మ అన్నిటికీ అధిష్టానంగా ఆధారంగా ఉన్నది ఆ పరమాత్మ. ఆ పరమాత్మ చైతన్యం ఇది పోతూ ఉంటుంది, నేను మాత్రం ఎక్కడికి వెళ్ళను. అంటే ఎప్పుడు నేను పుట్టను లేదు, మరణించను లేదు, నాకంటూ రెండవది ఏదీ లేదు. అలా తర్క చేయగా విచారణ చెయ్యగా చెయ్యగా చేయగా ఆత్మ విచారణలో అతనికి అప్పుడు జ్ఞానం అంకురిస్తుంది. అలా జ్ఞానం అంకురించినప్పుడు ఆ జ్ఞాన అనుభవంలో నిలిచిపోతాడు. స్వయంగా తనకి జ్ఞానానుభవం వచ్చినప్పుడే దాన్ని అవగాహన చేసుకుంటాడు. అలా స్వస్థితిలో నిలిచిపోయినప్పుడు ఇంక తెలుసుకోవలసింది, పొందాల్సింది, చేయాల్సింది ఏమీ లేదు. మరి ఇంక పొందాల్సింది చేయాల్సింది ఏమీ లేనప్పుడు జన్మించే అవసరం కూడా లేదు. అంటే పూర్తి అనుభవంలోకి వచ్చిన తర్వాత ఇంక మనం ఇంక చేయాల్సింది లేదు, పొందాల్సింది లేదు, చేయాల్సింది ఏమీ లేదు, తెలుసుకోవాల్సింది కూడా లేదు. ఇంకా తెలుసుకోవాల్సింది లేనప్పుడు తెలుసుకోవటం కోసమే కదా ఈ జన్మలన్నీ. అప్పుడు ఇంకా జన్మించాల్సిన అవసరం కానీ అవకాశం కానీ ఉండదు. మళ్ళీ జన్మంటూ లేకపోతే దుఃఖాలు లేవు, మరణం లేదు. ఈ జనన మరణ రహిత స్థితి అదే జన్మరాహిత్య స్థితి, దాన్నే మోక్ష స్థితి అంటారు. అంటే మహావాక్య విచారణే మోక్ష స్థితి. ఇలా ఎవరి వ్యక్త రూపం ఈ ప్రపంచంగా భాషిస్తుందో, శ్రద్ధతో శరణ వేడిన వారికి ఎవరు తత్వమసి మొదలైన మహావాక్యాల ద్వారా జ్ఞానబోధ చేస్తారు, ఎవరి జ్ఞానబోధ వల్ల జనన మరణ సంసార చక్రం నుంచి ముక్తిని పొందుతున్నారో అలాంటి సాక్షాత్ పరమాత్మే ఆయన గురువు శ్రీ దక్షిణామూర్తికి నా నమస్కారములు. చాలా అద్భుతంగా వివరించారు. ఏంటంటే తత్వమసి అని గురువు ఒక్కటి చెప్పిన ఉపదేశ వాక్యాన్ని శిష్యుడు దాన్ని చాలా మధించి 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 ఆత్మవిచారణ చేసుకుని తనకి ఉన్న సందేహాలని గురువు దగ్గర తీర్చుకుంటూ తాను పరమాత్మ చైతన్యాన్ని తప్ప మరింకేమీ కాదు అని ఎప్పుడైతే తనని తాను తెలుసుకుంటాడో సంపూర్ణంగా, ఇంక తెలుసుకోవాల్సింది ఏది ఉండదు, తెలుసుకోవాల్సింది ఉండదు, పొందాల్సింది ఉండదు, చేయాల్సింది లేదు. ఇంకేమీ లేనప్పుడు జన్మెందుకు? అది ఆఖరి జన్మ అవటం, అదే మోక్షస్థితి. అటువంటి గురువుకి ఇన్ని తత్వమసి మహావాక్యాలు అంటే మహావాక్యాలని తెలియజెప్పిన ఆ గురువే, ఆ పరమాత్మకి నా నమస్కారం. తర్వాత ఈ జగత్తు గురించి చూసేవాడుగా, ఇక్కడ 3 శ్లోకాలు పూర్తయ్యాయి. ఇప్పుడు 4వ శ్లోకం చూద్దాం. నానా ఛిద్ర ఘటోదర స్థితి మహా దీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్య తు చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే
జానామీతి తమేవ భాంతి మనుభాతి ఏతత్ సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. అనేక చిల్లులు గల కుండలోని దీపం అన్ని వైపులా కిరణాలను ప్రసరింపచేసినట్లు కళ్ళు మొదలైన 7 ఇంద్రియాలు, ఈ ఇంద్రియాల ద్వారా ఎవరి చైతన్యం బయటకు ప్రకాశిస్తూ ఉంటుందో అలాంటి స్వయం ప్రకాశ పరమాత్మే ఈ జగత్తంతటిని కూడా ప్రకాశింపచేస్తున్నాడు. అలాంటి గురుమూర్తి శ్రీ దక్షిణామూర్తికి నా నమస్కారములు. ప్రతిరోజు ప్రతి క్షణం నేను తెలుసుకుంటున్నాను, నేను చూశాను, నేను విన్నాను అనే పలుకులు మన వాక్కు ద్వారా వస్తున్నాయి. అయితే ఎవరు ఆ తెలుసుకున్నది? ఎవరు? చూసేది కన్ను, వినేది చెవి, తెలుసుకునేది బుద్ధి. మరైతే నిజంగా వీటికి ఆ శక్తి ఉందా? కంటికి చూసే శక్తి, చెవులకి వినే శక్తి, నోటికి మాట్లాడే, వాక్కుకి మాట్లాడే శక్తి, బుద్ధికి తెలుసుకునే శక్తి నిజంగా అవన్నీ ఉన్నాయా వాటికి? మరణించిన, మరి ఒకవేళ ఉంటే మరణించిన వానిచ్చేవి కన్ను బుద్ధి ఇవి పనిచేస్తున్నాయా? మరి పని చేయాలి కదా, వాటికే ఆ శక్తి ఉంటే మరణించినా కూడా పని చేయాలి కదా. అంటే వాటికి ఆ శక్తి లేదు. నిజంగా ఆ ఇంద్రియాలన్నీ జడమైనవి. జడమంటే కదలికలు లేనివి, దాంట్లో ఎటువంటి శక్తి లేదు, వాటికి స్వతహాగా శక్తి లేదు. అయితే వాటికి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? వాటన్నింటా ఉన్న ఆత్మ చైతన్యం, వాటంతటా నఖశిక పర్యంతం పైనుంచి కింద వరకు, తల నుంచి పాదాల వరకు అంతటా వ్యాపించి ఉన్న ఆత్మ చైతన్యం అని. పోని అంతటి శక్తి గల ఆ ఆత్మ చైతన్య శక్తి ఈ కన్ను, బుద్ధి, చెవి లేకుండా తనంతట తాను చూడగలుగుతోందా, వినగలుగుతోందా, తెలుసుకోగలుగుతోందా? తెలుసుకోలేదు. కరెంటు బల్బు తీసుకుందాం. బల్బు తనంతట తాను వెలగలుగుతుందా? వెలగలేదు. ఎందుకు? కరెంట్ వస్తేనే వెలుగుతుంది. పోనీ బల్బు లేకుండా కరెంట్ వెలుగుతుందా? బల్బు లేకుండా కరెంట్ వెలగలేదు. ఎందుకు? జడమైన బుద్ధిలో ఆత్మ చైతన్యం ప్రసరించినప్పుడే తెలుసుకోవటం ఉంటుంది. పరమాత్మ ఉంది, ఇక్కడ బుద్ధి ఉంది. పరమాత్మ చైతన్యం బుద్ధిలో ప్రవేశించినప్పుడే ఆ బుద్ధికి తెలుసుకోవటం అనేది ఉంటుంది. ఒక బల్బు ఉంది, కరెంటు ఉంది. స్విచ్ వేసినప్పుడే కదా కరెంట్ అందులో ప్రసరించి ఆ బల్బు వెలుగుతోంది. అలాగే బుద్ధి ఉంది, ఆత్మ చైతన్యం ఉంది. ఆ బుద్ధిలోని చైతన్యం, ఆ బుద్ధిలోకి ఆ ఆత్మ చైతన్యం ప్రవేశి అది గ్రహించినప్పుడే ఆ బుద్ధిలో తెలుసుకోవటం అనేది కలుగుతుంది. బల్బులోకి కరెంట్ వచ్చినప్పుడే ఆ కరెంటు శక్తిని స్వీకరించేది ఫిలమెంట్. అయితే ఆ ఫిలమెంట్ వెలుగును తన మీద ఆరోపించుకుని బల్బు నేను వెలుగుతున్నాను అంటుంది. అలాగే బుద్ధి జడమైనది. బుద్ధిలో ఏ కదలికలు లేవు, బుద్ధిలో ఏ ఆలోచనలు లేవు, ఏ కోరికలు ఉండవు. ఎప్పుడుంటాయి? ఆత్మ చైతన్యం అందులో ప్రతిబింబించగానే బుద్ధిలో వృత్తులు కదిలి అప్పుడు తెలుసుకుంటుంది. అప్పుడు దానికి కోరికలు, అప్పుడు విశ్లేషణలు. అయితే ఆ కదులుతున్న మనోవృత్తులను తనపై ఆరోపించుకొని అదేమనుకుంటోంది? నేనే తెలుసుకుంటున్నాను. దానిలో ప్రవేశించిన ఆత్మ చైతన్యం గురించి దానికి తెలీదు. నేనే తెలుసుకుంటున్నాను అని బుద్ధి లేక జీవుడు అంటున్నాడు. ఇలా ఆత్మ చైతన్యం కారణంగానే జడమైన బుద్ధి ఇంద్రియాల ద్వారా అన్నింటినీ తెలుసుకోవటం జరుగుతుంది. బుద్ధి జడమైందే, ఇంద్రియాలు జడమైనవి, ఇవన్నీ జడమైనవే. దీని లోపల ప్రవేశించిన ఆత్మ చైతన్యం వల్ల ఇవి తెలుసుకోవటం జరుగుతోంది. ఈ భావాన్ని ఆచార్య శంకరులు ఇక్కడ ఎంతో అందంగా, అర్థవంతంగా, అద్భుతంగా చిత్రీకరించారు. ఒక ప్రమిదను వెలిగించి అది ఆరిపోకుండా దాని మీద ఒక మట్టి కుండ, అలా ఎలాంటి మట్టి కుండ? ఆ కుండకి చుట్టూతా కన్నాలి రంధ్రాలు చేసి, ఆ కుండకి చుట్టూతా పైన కింద అనేక రంధ్రాలు చేసి ఆ ప్రమిది మీద బోర్లించారు. అని ప్రమిదని అందులో పెట్టారు. ఆ దీప కాంతులు ఉన్నది ఒకటే ప్రమిద, వెలుగుతున్నది ఒకటే దీపం. ఆ కుండ రంధ్రాల ద్వారా బయటకు ప్రసరించి చుట్టూ ఉన్న వస్తువులను వెలిగించి చూపిస్తోంది.
ఉన్నది ఆత్మ చైతన్యం ఒకటే. ఇన్ని ఇంద్రియాల ద్వారా బయటికి ప్రసరించి చూపిస్తుంది. ఈ అవగాహన కోసం అని చెప్పి ప్రమిద, కుండ, అనేక కన్నాలున్న అనేక రంధ్రాలున్న కుండని దాని మీద బోధించినప్పుడు ఆ రంధ్రాల నుంచి బయటికి కాంతి ఎలా వెదజల్లబడుతుందో ఈ ఉదాహరణ చాలా అద్భుతంగా వివరించారు. మానవ దేహం కూడా మట్టి కుండ లాంటిది. దీనికి ఇంద్రియ గోళాలనే రంధ్రాలు ఉన్నాయి. 2 చెవులు, 2 కళ్ళు, 2 ముక్కు రంధ్రాలు, నోరు. సప్త ప్రాణ ప్రభవంతి తస్మాత్ ముండకోపనిషత్తులో చెప్తారు. ఈ 7 కూడా ఈ ఇంద్రియ గోళాలు. ఇవి 7: 2 కళ్ళు, 2 చెవులు, 2 ముక్కు రంధ్రాలు, 1 నోరు. ఇది ముండకోపనిషత్తులు ఏమన్నారు? సప్త ప్రాణ ప్రభవంతి తస్మాత్ అనే మంత్రంతో వివరించారు. 7 ఇంద్రియ ద్వారాలు అంటే కుండకి 7 రంధ్రాలు, అనేక రంధ్రాలు ఉన్నట్లుగా ఈ దేహానికి 7 ఇంద్రియ ద్వారాలు. ఇవి కుండకున్న రంధ్రాలు అంటే ఈ దేహానికి ఉన్న రంధ్రాలు. కళ్ళు ఆకారాన్ని చూస్తాయి, చెవులు శబ్దాన్ని వింటున్నాయి, ముక్కు రంధ్రాలు వాసనలు చూస్తున్నాయి. వీటన్నిటినీ మనస్సు తెలుసుకుంటూ ఉంటుంది. ఇవి తెలుసుకునేది మనస్సు. అయితే ఎలా ఇదంతా జరుగుతోంది అంటే లోపల స్వయం ప్రకాశమైన ఆత్మ చైతన్యం ఉండటాన్ని. ప్రమిద, వెలిగించిన ప్రమిద కుండ కింద ఉన్నట్లుగానే మన లోపల ఈ ఇంద్రియ గోళాల కింద లోపల ఆత్మ చైతన్యం ప్రకాశిస్తుంది. ఆత్మ ప్రకాశం కనుక లేకపోతే ఏ ఇంద్రియము పనిచేయదు. అక్కడ ప్రమిద వెలగకపోతే ఆ గదంతా చీకటే. అంతే కదా, చీకటి గదిలో కదా మనం పెడితే వెలుగు కనిపిస్తుంది. వెలుగుతున్న తెల్లవారి వెలుగొచ్చిన గదిలో కాకుండా బాగా చీకటిగా ఉన్న గదిలో ఆ ప్రమిద దాని మీద కొండని బోర్లించినట్లయితే, రంధ్రాలున్న కొండని, ఆ రంధ్రాల ద్వారా కాంతి బయటకు ప్రసరించినట్లుగా ఎలా ప్రకాశవంతమో మన దేహం ద్వారా కూడా అలా ఆత్మ ప్రకాశం ఈ మనస్సు తెలుసుకుంటోంది. ఈ ఇంద్రియాల ద్వారా బయటకు వచ్చే ప్రకాశం. అయితే ఎలా ఇదంతా జరుగుతోందంటే లోపల స్వయం ప్రకాశమైన ఆత్మ చైతన్యం ఉండటం వల్ల. మరి ఆత్మ ప్రకాశం కనుక లేకపోతే ఏ ఇంద్రియము పనిచేయదు. అక్కడ దీపం లేకపోతే వెలుతురే లేదు, ఏది తెలుసుకోవటం జరగదు. లోపల దీపం లేకపోతే గదంతా చీకటి, లోపల ఆత్మ చైతన్యం లేకపోతే ఈ ప్రపంచమంతా తెలియబడదు. అసలు అప్పుడు ప్రపంచమే లేదు. అంటే లోపల ప్రకాశం ఉండటం వల్లే బయట ప్రపంచం కనిపిస్తుంది. లోపల ఆత్మ చైతన్య ప్రకాశం వల్లనే నీకు ఆ బయట అంటే లోపలి ప్రకాశమే నీకు బయట ప్రతిబింబించబడి కనిపిస్తుంది. దీపం ఒక్క వెలుగును మాత్రమే ప్రసరింపచేసి అన్ని వస్తువులని తెలుసుకునేటట్లు చేస్తుంది. కానీ ఆత్మ కేవలం అంతే కాదు. మరేంటి? కరెంటు తనంతట తాను స్వయంగా వెలగదు. మరేంటి? కరెంట్ కనెక్షన్ ఇచ్చాం, ఎక్కడ ఇంకా ఏ బల్బులు లైట్లు పెట్టలేదు, ఫ్యాన్లు లైట్లు ఏమీ పెట్టలేదు. మరి కరెంట్ తను స్వయంగా వాటన్నిటిని వెలిగిస్తుందా? ఏమి చేయదు. గాలినివ్వదు, చల్లబడదు, వేడినివ్వదు, మాట్లాడదు. ఆ కరెంటు శక్తి లైట్ లోకి వస్తే వెలిగిస్తుంది, ఫ్యాన్ లోకి వస్తే చల్లని గాలినిస్తుంది, అలాగే ఫ్రిడ్జ్ లోకి వస్తే చల్లబరుస్తుంది, హీటర్ లోకి వచ్చినప్పుడు వేడినిస్తుంది, రేడియోలోకి కానీ టీవీలోకి కానీ వచ్చినప్పుడు శబ్దాన్ని ఇస్తూ ఉంటుంది, మాట్లాడుతుంది. అలాగే ఆత్మ చైతన్యం బుద్ధిలో ప్రతిఫలించినప్పుడు తెలివిగా మారుతుంది. ఇది కరెంటు పరికరాలకి ఉన్న సంబంధం అర్థమైతే మన దేహంలోని ఇంద్రియాలు ఆత్మ చైతన్యానికి ఉన్న సంబంధం మనకు అర్థమవుతుంది. బుద్ధిలో ప్రతిఫలించినప్పుడు తెలివిగా మారి అన్నిటినీ తెలుసుకుంటుంది. అదే కళ్ళతో చూస్తే శక్తిగా మారి రంగులు రూపాలు చూస్తుంది. చెవుల్లో మారితే చెవులో వినే శక్తిగా మారి మాటలు పాటలు శబ్దాలు వింటుంది. నాలుకలో రుచి చూసే శక్తిగా మారి రుచులను తెలుసుకుంటుంది. ఈ విధంగా ప్రతి జ్ఞానేంద్రియం, కర్మేంద్రియం కూడా, ఒక జ్ఞానేంద్రియాలే కాదు కర్మేంద్రియాలు కూడా తన ద్వారా ప్రసరించే ఆత్మ చైతన్యం వల్ల ఓ ప్రత్యేక శక్తిగా మారి దానికి సంబంధించిన వస్తువులు విషయాలు వాటిని ప్రకాశింపజేస్తుంది. అన్ని జ్ఞానేంద్రియాలు కూడా ఒకే ఒక చైతన్యం వల్ల పనిచేయగలుగుతూ
ఎంతో చిత్రంగా అనేక శక్తులుగా మారి వివిధ వస్తువులని ప్రత్యేకంగా ప్రకాశింపజేయగలుగుతున్నాయి. కంటిలోకి వెళ్తే చూడటం, నోట్లోకి వస్తే మాట్లాడటం, అంటే వాకు ద్వారా. దీన్ని బట్టి మనకు ఒక విషయం అర్థమవుతుంది. వస్తువులకు సంబంధించిన జ్ఞానం వస్తువులు ఉండటం వల్ల మనకి కలగటం లేదు. వాటి యొక్క జ్ఞానం ఎప్పుడు కలుగుతోంది? వస్తువులు ఉండటం వల్ల కలగట్లేదు. ఆత్మ చైతన్యం, ఆ వెలుగు ఆ ఉపాధిలోని ఇంద్రియాల ద్వారా, అంటే లోపల నుంచి ఆ వెలుగు ఉండాలి. అందుకే కదండి లోపల ఆ వెలుగును తీసుకోలేదు. ఫిలమెంట్ రాలిపోయిన బల్బు ఉంది, ఫిలమెంట్ తెగిపోయింది. బల్బు ఉంది, కరెంట్ ఉంది, వెలుగుతోందా? లైట్ వేసాం, శక్తి దానికి లేదు, తీసుకునే శక్తి, వెలగదు. కంటిలో శరీరంలో ఆత్మ చైతన్యం ఉంది, కంటిలో చూసే శక్తి లేదు. అంటే ఫిలమెంట్ కి బల్బుకి అటాచ్మెంట్ ఉన్నప్పుడే అది వెలుగుతోంది. ఆ రెండింటికి కట్ అయిపోయినప్పుడు, ఫిలమెంట్ కట్ అయిపోయినప్పుడు బల్బు వెలగదు. అలాగే కంటి లోపల చూసే శక్తి లేనప్పుడు లోపల ఆత్మ చైతన్యం ఉన్నా కూడా వెలగదు. వాళ్ళనే మనం ఏమంటాం? అంధులం అంటాం కదా. చెవులున్నాయి కానీ అక్కడ ఆత్మ చైతన్యం అనేది అక్కడ లేదు. దాన్ని గ్రహించే శక్తి లేకపోవటం వల్ల వినికిడి శక్తి లేదు వాళ్ళకి. అలాగే మాట్లాడే శక్తి లేకపోవటం. ఎందుకు అంటే ఆత్మ చైతన్యాన్ని గ్రహించే అతి ముఖ్యమైన విషయం అక్కడ లేకపోవటమే. ఈ ఆత్మ చైతన్యం అనే వెలుగు ఉపాధిలోని ఇంద్రియాల ద్వారా వస్తువులపై ప్రసరించటం వల్ల ఆ వస్తువు యొక్క జ్ఞానం కల్పిస్తుంది. ఇప్పుడు చీకటి ఉంది, దీనికి ఉదాహరణ ఏం లేదు. చీకట్లో చాలా వస్తువులు ఉన్నాయి ఈ రూమ్ లో. ఇక్కడ 2 వెలుగులు ఉండాలి. ఒకటి లైట్ ఉండాలి, రెండోది నా లోపల ఆత్మ చైతన్యం ఉండాలి. నా లోపల ఆత్మ చైతన్యం ఉన్నప్పుడు, నా కంటికి ఆత్మ చైతన్యపు వెలుగు ఉన్నప్పుడు, బయట వెలుగు ఉన్నప్పుడు, ఈ 2 వెలుగుల వల్ల మాత్రమే వస్తువు కనిపిస్తుంది. అది మనకు తెలియటల్లా. నా లోపల ఉన్న ఆత్మ చైతన్య శక్తి కన్ను గ్రహించి తీసుకుని ఆ వెలుగు లోపల నా వస్తువుని నేను చూస్తున్నాననే విషయం మనకి అవగాహన అది కావటం లేదు. అంటే కేవలం బయట వెలుగే కాదు, లోపల వెలుగు కూడా అత్యంత ముఖ్యమైనది. అదే ఆత్మ చైతన్యాన్ని గ్రహించే శక్తి. వస్తువులపై ప్రసరించడం వల్ల ఆ వస్తువు జ్ఞానం అనేది మనకి కలుగుతోంది. చీకట్లో ఆ వస్తువులు ఉన్నప్పటికీ ఫలానా వస్తువుని మనకి తెలియటం లేదు. కానీ దీపం యొక్క వెలుగు కుండ యొక్క రంధ్రాల ద్వారా బయటనున్న వస్తువులపై పట్టడం వల్లనే ఆ వస్తువు ఫలానా అని మనకి తెలుస్తోంది. అలాగే అందుకే ఆదిశంకర్లు ఎవరి దివ్య ప్రకాశంతో ఈ వస్తుమయ ప్రపంచమంతా ప్రకాశిస్తోందో, అసలు ఇంతటి శక్తి ఎవరికైతే ఉందో అటువంటి ఆ గురు దక్షిణామూర్తికి నమస్కారాలు అంటారు. ఇదే విషయం మండకోపనిషత్తు, కఠోపనిషత్తులో కూడా ఉంది. తమేవ భాంతం అనుభాతి సర్వం తస్య భాష సర్వమిదం విభాతి. అంటే అది ఆత్మ చైతన్యం మాత్రమే సర్వాన్ని ప్రకాశింపజేస్తుంది. నీ లోపల ఉన్న ఆత్మ చైతన్యమే నీకు ఇంతటి బయట వస్తువుల యొక్క కాంతి, బయట వస్తువులని మనం గ్రహించటానికి నీ లోపల ఆత్మ చైతన్యం ఉంటేనే. బయట వెలుగుంటే సరిపోదు, నీ లోపల కూడా వెలుగు ఉండాలి. వస్తువులకి స్వతహాగా ప్రకాశతత్వం లేదు. వస్తువులకైతే ప్రకాశతత్వం లేదు. వస్తువు ప్రకాశిస్తుందా? ఒక చెట్టు ప్రకాశిస్తుందా? ఒక పురుగు ప్రకాశిస్తుందా? ఒక కొండ ప్రకాశిస్తుందా? లేకపోతే మనం తీసుకొచ్చిన ఏ వస్తువు కూడా ప్రకాశం దాంట్లోంచి లేదు. దాని మీద వెలుగు పడాలి. నీ లోపల వెలుగు నీ లోపల నుంచి వెలుగు దాన్ని చూడగలిగే శక్తి నీ లోపల ఉండాలి. అలా వస్తువులకు స్వతహాగా ప్రకాశతత్వం లేదని నొక్కి చెప్తున్నాయి. ఇంతకు ముందు 1, 2, 3 శ్లోకాల్లో ప్రపంచం యొక్క మిథ్యాతత్వాన్ని చెప్పారు. ఈ ప్రపంచంలో అద్దంలో కనిపించే ప్రతిబింబం వంటిదే అని ముందు తెలియజేశారు. ప్రతిబింబం వంటిదే కానీ ఇది యథార్థం కాదు. అంటే అద్దంలో బింబం, బింబం అద్దంలో ప్రతిబింబం, అద్దంలో కనిపించే ప్రతిబింబం లాంటిదే ఈ ప్రపంచం అని ముందు శ్లోకంలో వివరించారు. ఇదంతా ఆత్మలోనే కల్పితమని, అంటే పరమాత్మలో. ఆత్మే అజ్ఞానంలో ఉన్న వాళ్ళకి ప్రపంచంగా కనిపిస్తోంది. అదే జ్ఞానంలో ఉన్నవాడు దాన్ని అసలు అది ప్రపంచంగానే పరమాత్మగా చూస్తాడు.
మాయావిలా మహాయోగిలా ఈ ప్రపంచాన్ని ఆత్మే సృష్టించి చూపిస్తోంది అని, ఈ ప్రపంచమే సత్యమని నమ్మి ఇందులోనే మునిగి తేలేవాడికి జనన మరణాలు తప్పవు. ఈ ప్రపంచమే సత్యం అనుకుంటే ఎన్ని జన్మలెత్తినా ఆ అజ్ఞానంలోనే మునిగి జన్మలకు జన్మలు జన్మలకు జన్మలు మళ్ళీ పుట్టడం మళ్ళీ చావటం, ఈ అజ్ఞానంలోనే జనన మరణాలు అనేవి తప్పవు. ఈ అనిత్య ప్రపంచం నుంచి విడిపోయి దీనికి ఆధారమైన పరమాత్మని ఆశ్రయిస్తే, అంటే పరమాత్మే సత్యం, ఈ ప్రపంచం అనిత్యం, ఈ ప్రపంచం సత్యం కాదు అని భావిస్తే ఆ పరమాత్మే వేదవాక్యాల ద్వారా నీకు బోధిస్తాడు. నువ్వు అది ఎవరో కాదు, నువ్వే. బోధించేది ఎవరు? పరమాత్మే బోధిస్తాడు. అది బయటదేది కాదు, అది నువ్వే. ఆ పరమాత్మ ఎవరో కాదు, ఆ పరమాత్మ నువ్వే అని బోధిస్తాడు. ఆ బోధనలను అనుసరించి మనం స్వస్థితిలో నిలిస్తే, కేవలం విన్నంత మాత్రాన నువ్వే ఆ పరమాత్మవే అని విన్నావు అనుకోండి, ఆహా నేను ఆ పరమాత్మన, ఓకే నేను దేవుండే, పర్లేదు, ఇంకా నేను దేవుణ్ణి ఏం చేసినా పర్లేదు అనుకుని వెళ్ళిపోయావు అనుకోండి, మనకి ఏం ఉపయోగం లేదు. నేను దేవుణ్ణి ఎలా అయ్యాను, నేను పరమాత్మని ఎలా అయ్యాను, అసలు నేను పరమాత్మని అవ్వటానికి నాలో ఏంటి ఆ లక్షణాలు ఏమున్నాయి? పరమాత్మ లక్షణాలు సత్తు చిత్త ఆనందం. మరి నేను అసత్తుని, నేను జడం, నాకు దుఃఖాలు ఉన్నాయి, మరి నేను పరమాత్మని ఎలా అవుతాను? గురువుగారు చెప్పారంటే కరెక్టే అది, కానీ నాకు అర్థం కావట్లేదు. అలా లోతుగా 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 ఎప్పుడైతే మనం విచారణలోకి వెళ్తూ ఉంటామో, అంటే నేను ఎప్పుడూ ఉండేవాణ్ణి, అంటే గురువుగారు నువ్వు సత్తనన్నావు అంటే నేను ఎప్పుడూ ఉండేవాణ్ణి. చిత్, నువ్వు జ్ఞాన స్వరూపానివి, నువ్వు జ్ఞాన స్వరూపం అంటే నాలో ఎప్పుడు జ్ఞానం నిరంతరం ఉంది. నేను ఆనంద స్వరూపాన్ని అంటే ఆనందమే నేను. ఈ మూడు నాలో ఉన్నాయంటే నేను అసత్తు జడము దుఃఖము కాదు, సత్తు చిత్తు ఆనందం. ఇది ఎలాగా అని విచారణ చెయ్యగా 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 అప్పటికి తానికి ఆ జ్ఞానంలో తాను తెలుసుకోవటానికి ఏమైనా సందేహాలుంటే మళ్ళీ గురువు దగ్గరికి చేరి సత్వస్వరూపం కొద్దిగా తెలుస్తోంది గురువు గారు, కానీ నేను పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నాను. నాకు చిత్ ఎలాగండి? చిత్ అంటే జ్ఞానం కదా, నాలో ఏ జ్ఞానం ఉంది? ఆ జ్ఞానాన్ని నేను ఆత్మజ్ఞానంగా అంటే నేను పరమాత్మగా ఎలా అవగాహన చేసుకోవాలి? ఇలా గురువుని ప్రశ్నించి తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ 4వ అధ్యాయంలో వచ్చిందా? అలా సరైన సమయంలో మనకున్న అనుమానాన్ని సందేహాలని సరైన ప్రశ్నల ద్వారా గురువు దగ్గరికి వెళ్ళి సేవ చేసి గురు సేవ చేసి శ్రద్ధగా మనం ప్రశ్నిస్తే తప్పనిసరిగా గురువు నుంచి మనకి సరైన జవాబు, ఎలా సాధన చెయ్యాలో సాధనాపూర్వకంగా నువ్వెవరో తెలియజెప్తారు గురుదేవుడు. ఆ గురువే శ్రీ దక్షిణామూర్తి అని చెప్తూ ఈ ఆత్మ వెలుగు వల్లే తెలుసుకోగలుగుతున్నాం. ఈ జడ ప్రపంచం అంతా ఈ ఆత్మ యొక్క వెలుగు వల్లే తెలుసుకోబడుతున్నాము. కాబట్టి ఈ ప్రపంచాన్ని గాక ఈ ప్రపంచాన్ని వెలిగించే ఆ పరమాత్మని ఆశ్రయించమని చెప్తూ ఆ పరమాత్మ అయిన గురు రూపి శ్రీ దక్షిణామూర్తికి నా నమస్కారములు. ఇక్కడ మనకి ఇంకో సందేహం కూడా ఉంటుంది. వస్తువులని ప్రపంచాన్ని ప్రకాశింప చేయటం ఆత్మ చైతన్యం యొక్క పనేనా? ఆత్మ చైతన్యం మనం చూసి తెలుసుకోవటానికి తన ప్రకాశాన్ని ప్రసరింపజేస్తుందా? కేవలం వస్తువుల మీద ప్రకాశం కోసమే ఉందా ఆత్మ చైతన్యం అని మనకు ఇక్కడ ఒక సందేహం వస్తుంది. అంటే ఆత్మ నుండి నేను శక్తిని తీసుకుంటున్నాను గాని ఆత్మ శక్తిని ఇవ్వటం లేదు. ఇంతకు ముందు దీనికి ఒక ఉదాహరణ చెప్పుకున్నాం మనం. ఒక ఇంత పెద్ద అయస్కాంతం మధ్యలో పెట్టాం, ఇనప ముక్కలు చిన్న చిన్న ఇనప ముక్కలు ఏవో ఉన్నాయి, పిన్నులని సేఫ్టీ పిన్స్ అని, లేకపోతే మనం గుచ్చుకునే పిన్స్ అని, అలాగే గుండు సూదులని, వీటిని కాస్త కాస్త దూరంలో ఇనప ముక్కలు చాలా చిన్న చిన్న ముక్కలు పెద్ద పెద్ద ముక్కలు ఆ అయస్కాంతానికి బాగా దూరంలో పెట్టాం. బాగా దూరంలో పెట్టినవి ఏవి కూడా అయస్కాంతాన్ని అది ఆకర్షించలేదు. వాటికి కొద్దిగా జరిపాం, లేదు ఇంకొద్దిగా ముందుకు జరిపాం, దాన్ని అతుక్కోట్లా, ఇంకొద్దిగా ఇంకొక దాన్ని ఇంకొద్ది అంటే చాలా చుట్టూతో పెట్టాం అన్నమాట. ఒక్కొక్క దాన్ని జరుపుతున్నాం.
అలా కొద్దిగా ముందుకి వెనక్కి, కొద్దిగా ముందుకి, ఇంకొద్దిగా ముందుకి ఒక్కొక్కరు జరుపుతున్నప్పుడు ఒక పాయింట్ దగ్గరికి వచ్చేటప్పుడు జరిపేటప్పుడు ఒక దాన్ని జరిపేటప్పుడు వెళ్ళి టక్కుమని అయస్కాంతాన్ని అంటుకుపోతుంది. ఇప్పుడు అయస్కాంతం వచ్చి ఆ ఇనప ముక్కలు లాక్కుండా ఆ అయస్కాంత శక్తిని ఇనప ముక్క స్వీకరించిందా? అయస్కాంతం ఏమో ఇనప ముక్కలు లాక్కుందా? అయస్కాంతం యొక్క శక్తిని ఇనప ముక్క స్వీకరించి దగ్గరగా మన కన్ను, చెవి, ముక్కు ఇవి కూడా దీన్ని ఒక ఉదాహరణగా ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఆత్మ చైతన్యం తాను అక్కడికి వెళ్ళి ఇవ్వటం లేదు. ప్రతి ఇనప ముక్క దగ్గరికి అయస్కాంతం వెళ్ళి లాక్కోవటం లేదు అంటే ఉంది. దాని పరిధిలోకి వచ్చినవి మాత్రమే అవి లోపలికి దాన్ని అతుక్కుపోతున్నాయి. అలాగే మనలోని ఆత్మ చైతన్యం కంటి లోపల ఉండే శక్తి, ఆ శక్తి ఏం చేస్తుందంటే ఒక రూపంగా దాన్ని తీసుకునే ఒక శక్తిగా అదే గ్రహిస్తుంది. చెవి గ్రహించి తీసుకుంటోంది, శ్వాస గ్రహించి తీసుకుంటోంది, నాలుక ఆ రుచిని గ్రహించి, ప్రతి జ్ఞానేంద్రియము, కర్మేంద్రియము, అంతరింద్రియము, శరీరంలోని ప్రతిదీ కూడా ఆత్మ చైతన్యాన్ని గ్రహించి అవి పనులు చేసుకుంటాయి. దాన్నే ఇక్కడ మనం ఇంకా ముందు చెప్పుకుందాం. కొద్దిగా ఉంది, అది రేపు చెప్తాం.